పశువులు ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పాడి రైతులకు పశు వైద్యాధికారి మౌనిక సూచించారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఫెర్టిలిటీ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పశువులకు టీకాలు వేయడంతో పాటు లేగదూడలకు నట్టల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతులు తప్పనిసరిగా తమ పశువులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న టీకాలను వేయించాలన్నారు. రోగాల బారిన పడకుండా పశువులు ఉండేందుకు రోగనిరోధక టీకాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఎదకు వచ్చిన పశువులకు సకాలంలో సూది ఇప్పించడం ద్వారా గర్భం దాల్చే అవకాశం ఉంటుందన్నారు. పాడి రైతులు పశువుల పట్ల నిర్లక్ష్యంగా వివరించవద్దని సూచించారు. పశువులకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే వైద్యం అందిస్తామని వెల్లడించారు. పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఫెర్టిలిటీ క్యాంపు పెట్టడం జరిగింది. లేగదూడలకి నట్టల మందు కూడా ఇవ్వబడింది. లేగదూడలకు 15 రోజులకు ఒకసారి, నట్టల మందు 3 నెలల వరకు వేయాలి. ఆ తర్వాత నెలకొకసారి వేయాలి. ఇంకా పశువులకి ఎదలో ఉన్నప్పుడు సూది ఇప్పించుకోవాలి. ప్రతి ఒక్క రైతు సరైన ఎదలో ఉన్నప్పుడు ఇస్తేనే 90% వరకు మనకు అది పశువు కట్టేది జరుగుతుంది. ఈ సూది అనేది గోపాలమిత్ర వారి ద్వారా అయినా లేకపోతే హాస్పిటల్కి వచ్చి ఇన్స్టిట్యూషన్లో అయినా వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తగా సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది వచ్చింది. దాని ద్వారా ఏంటంటే మనకి 90% ఓన్లీ ఆడదూడలు పుట్టేది మాత్రమే వచ్చింది. ఫస్ట్ సారి వేస్తే అది 250 రూపాయలు, సెకండ్ సారి వేస్తే కూడా దానికి 250 రూపాయలు. ఒకవేళ అది కట్టకపోతే మనకు 500 రూపాయలు అనేది అమౌంట్ రిటర్న్ కూడా పట్టడం జరుగుతుంది. ఇలాంటి ఫెర్టిలిటీ క్యాంప్స్ ఇలా పెట్టినప్పుడు డాక్టర్ వచ్చి చూసినప్పుడు ఖచ్చితంగా రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అందరూ వచ్చి టీకాలు వేయించుకోవడం అలాంటిది కూడా చేయాలి.